గుడ్ ఈవినింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండా అందరం ఉండడానికి కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఫస్ట్ డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఈస్ సర్వీస్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించండి. అండ్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసే మధ్య ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మోరల్ సబ్మిస్తుంది. ఒక స్మాల్ అడ్వైజర్ టు కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ ది రిజర్వ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏం జరుగుతుందో కాబట్టి మనం ఉన్న పెట్టుబడిని ఒకసారి పెట్టకుండా 50% పెట్టేసి మిగతా అమౌంట్ను కూడా షేర్ తగ్గినప్పుడు కానీ ఇంకా మంచి షేర్ కొంటారు కానీ ఆ 50% రిజర్వ్ ఉపయోగించుకోవచ్చు. సో ఈరోజు వార్తకి వెళ్దాము. ముఖ్యంగా బిజినెస్ స్టాండర్డ్లో ఒక వార్త వచ్చింది. ఎక్స్పెక్టెడ్ టు ఈటీ అంటే ఎండాకాలం కాబట్టి ఈటీ ముందు ఎండ ముదిరిపోతున్నాయని వార్త వచ్చింది. మూలంగా ఈ షేర్స్ అన్నీ పెరగడానికి అవకాశం ఉంటాయి. ఈ షేర్ పెరిగి తగ్గుతుంటాయి కాబట్టి వీటిని మనము కొని 50% లాభం బుక్ చేసుకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటి మీద మీరు ఒకసారి దీని మీద ఒకసారి కన్ను వేయండి. అవి ఏంటంటే షేర్ అంటే ఒకటి వోల్టాస్, బ్లూ స్టార్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఓరెంట్ ఎలక్ట్రికల్స్, అవెల్స్, ఈపాక్ డ్యూరబుల్, సింపనీ, బజాజ్ ఎలక్ట్రికల్ అండ్ జాన్సన్ కంట్రోల్స్. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయంలో ఈ షేర్ చాలా పెరగడానికి అవకాశం ఉన్న షేర్గా గుర్తించండి. అండ్ లైమెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద బిఎల్ చాలా రోజు రికమెండ్ ఉంది. చాలా రోజు అది కంటిన్యూ పెడుతుంది. మంచి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి మంత్లీ 2 times ఆర్డర్స్ వస్తున్నాయి. పెట్టడానికి అవకాశం ఉంది. దీని యొక్క బ్రోకర్స్ కూడా చాలామంది రికమెండ్ చేస్తున్నారు, గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం మ్యారికో మీకు వార్త వచ్చింది. అటు మ్యారికో ఈజ్ యూజింగ్ ఏఐ టు మ్యాప్ కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్, బ్రింగ్ ప్రోడక్ట్స్ ఫాస్టర్ టు సెల్స్. అంటే ఏఐని ఉపయోగించి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సో బిజినెస్ దీని యొక్క ప్రొడక్షన్ అండ్ సేల్స్ను పెంచుకోవడానికి ఉపయోగించుకోబోతున్నట్టు వార్త వచ్చింది. అది గుర్తించండి. సో ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, మంచి ఫార్మా మన ఎఫ్ఎంజీకి సంబంధించింది. ఈ షేర్ కూడా ఇప్పుడు కన్జంప్షన్ బేస్డ్ టీంలో ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ మన బిజినెస్ లైన్లో ఫ్యూచర్ ఆప్షన్ స్టార్టర్ కింద బిహెచ్ఏ ఇచ్చారు. బిహెచ్ఏ కూడా ఫండమెంటల్ కంపెనీగా మారుతుంది. బట్ దీని యొక్క ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి. ముఖ్యంగా దాని మీద ఉంది. అంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ నష్టాల్లో ఉంది. బట్ ఆర్డర్స్ హెవీ మూలంగా దీన్ని చాలామందిగా రికమెండ్ చేసుకుని గుర్తించండి. సో ఇందు ప్రకారం ఎంటీఎన్ఎస్ స్టాక్ ఈ మధ్యన చాలా పెరిగింది. అది మన 18% అబవ్ పెరిగింది. సో దానికి మన గవర్నమెంట్ కూడా దానికి ఈ మధ్యన కూడా కొద్దిగా అసిస్టెన్స్ సహాయం కానీ దాన్ని ఎంకరేజ్ చేయడానికి సన్నాహాలు చేసినట్టు కనిపిస్తుంది. సో ఈ షేర్ ఇప్పుడు మళ్ళీ లైమ్లైట్లోకి వస్తుంది, అది గుర్తించండి. అకౌంట్ టైప్ ప్రకారం బులిష్ షేర్ కింద గోదావరి పవర్ ఉంది, అది గుర్తించండి. ఇందులో బయింగ్ ఇంట్రెస్టెస్ మొదలు పెట్టడం జరిగింది, అది గుర్తించండి. అట్లనే బై కింద స్టార్ సిమెంట్ ఇచ్చారు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు. దాని యొక్క టార్గెట్ 240. స్టార్ సిమెంట్ కూడా మనం చాలాసార్లు మేము ఇక్కడ వార్తలు చెప్పుకున్నాము. సో అది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించేది. అండ్ బై సమాయి హోటల్స్ అన్ని 245కి జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చారు రికమెండేషన్, అది కూడా గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం బెవరేజెస్, ఐస్ క్రీమ్స్, పంప్స్, సిజిలింగ్ సేల్స్ దిస్ సమ్మర్ వచ్చినప్పుడు ఇందాక ఎయిర్ కండిషనర్ వచ్చినప్పుడు కూడా బెవరేజ్, ఐస్ క్రీమ్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించిన 2 షేర్స్ ఇక్కడ లిస్టింగ్ అయినాయి. అండ్ వరుణ్ బెవరేజెస్ అండ్ వెడియాల ఇండ్రీ, ఇది ఐస్ క్రీమ్ సంబంధించింది. సో వీబీ మంచి రికమెండేషన్ ఉంది, కూడా గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఈఎల్ ఉంది. అండ్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా మన గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. సో ఇది కూడా ఇప్పుడు లైమ్లైట్లో ఉంది, గుర్తించండి. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం సిగ్లా ఇండియా బ్యాగ్స్ ఆర్డర్ టు 923 crores ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది. సిగాలి ఇది కూడా ఈ మధ్యన లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ 400 రూపీస్ ఉన్న 400 రూపీస్ దీని లిస్టింగ్ ప్రైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ 260 అట్లా ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది. బట్ ఈ ఆర్డర్ మూలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి వార్తలు అండి. ఈ వార్తలు మనము టెక్నికల్గా చూడాలి. ఎంత మంచి షేర్ అయినా టెక్నికల్గా బాగున్నప్పుడే ఆ షేర్ పెరగడానికి అవకాశం లేదు. ఈ టెక్నికల్ చార్ట్ చెప్తుంది. సో దీన్ని బేస్ పెట్టుకొని మనం పెట్టుబడి పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వార్తల మూలంగా ఒకరోజు ఆ రోజు పెరిగిన తర్వాత అది ట్రాప్ అయిపోయి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు మనకు ట్రాప్ చేసి అంతకంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఫండమెంటల్ షేర్ అయినా ఆ షేర్ యొక్క ట్రెండింగ్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఎలా ఉందో మన టెక్నికల్ చార్ట్ చెప్తుంది. సో మనం ఇక్కడ ఒక్కొక్క షేర్ గురించి చెప్పుకోవడానికి మేము ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఇక్కడ సిగాలి ఇండియా లిమిటెడ్ ఉంది. ఇది మిగతా చెప్పినట్టే ఇది 400 లిస్టింగ్ అయింది. ప్రస్తుతం 243 ఉంది. లోస్ 241 పోయింది. హైయెస్ట్ 425. సో ఇది కంటిన్యూగా డౌన్ఫాల్ ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ కూడా మనం డౌన్లో ఉంది. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ 30 ఉంది. ఆర్ఎస్ఐ 45 ఉండాలి.
సో ఆర్డర్ మూలంగా రేపు పెరగచ్చు, బట్ ఇది కంటిన్యూ డౌన్ఫాల్గా గుర్తించండి. నెక్స్ట్ క్రాంప్టన్ గ్రూప్స్ మరి ఇప్పుడు సమ్మర్ సేల్స్ రావచ్చని మనం ఇందాక చెప్పుకున్నాము. ప్రస్తుతం 344 ఉంది, 261 లోయెస్ట్, హైయెస్ట్ 484. సో టెక్నికల్గా మీకు ప్రసాద్ చెప్పినట్టుగా ఇక్కడ యావరేజ్ 20 days, 50 days, 100 days అండ్ 200 days ఉంది. ఎప్పుడైతే వీటి పైన ఉంటుందో ఆ షేర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఆల్మోస్ట్ రెండు యావరేజెస్ క్రాస్ ఉంది, 20 and 50 days. మళ్ళీ ఇక్కడ 100 and 200 కావాలి. ఇది ఎప్పుడైతే 368 and 375 క్రాస్ అవుతుంది పెట్టడానికి వస్తుంది. బట్ ఆర్ఎస్ఐ బాగుంది, 50 ఉంది. సో మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టు 45 ఎబో ఉంది కాబట్టి షేర్లో స్ట్రెంత్ ఉంది. బట్ ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్ ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. ఇక్కడ 5 days నుంచి మార్చ్ 3rd నుంచి. సో ఇది పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది. సింపని ప్రస్తుతం 1156 ఉంది, లోయెస్ట్ 820, హైయెస్ట్ 1880. సో టెక్నికల్గా ఇది బలపడుతున్నట్టు చెప్పుకోవచ్చు, ఎందుకంటే 47, 48 ఉంది. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా 4-5 days పెరిగిన తర్వాత 3 days కన్సల్టేషన్ ఫేజ్ వెళ్ళాడు కనిపిస్తుంది. బట్ ఇది టెక్నికల్ పెరగాలంటే ఇక్కడ మూవింగ్ అవరేజ్ 100 days, 200 days ఒక దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 1280 క్రాస్ అయిన తర్వాత నేను ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బెల్ అయితే చాలా నుంచి రికమెండ్ కూడా చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 240 నుంచి 280 అయింది. ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా బలంగా ఉంది, స్ట్రెంత్ బాగుంది, 58, 59 ఉంది. బట్ ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ కూడా ఆల్మోస్ట్ మన 277, 280 కూడా క్రాస్ అయ్యి 285 బై 280 అయింది. సో ఇది ఎప్పుడైతే 285 and 288 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యారికో మంచి ఫండమెంటల్ కంపెనీ. దీన్ని ప్రతి తగ్గింపులో తీసుకుని యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద మనం గుర్తించవచ్చు. ప్రస్తుతం 606 ఉంది, లోయెస్ట్ 486, హైయెస్ట్ 737. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. 45 బిలో ఉంది, 41 ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ హౌసెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ డౌన్లో ఉంది, పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇది ఎప్పుడైతే ఇప్పుడు 606 ఉంది కాబట్టి ఇది 635 క్రాస్ ఎంత అవుతున్నాయి, ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే ఈ మూవింగ్ హౌసెస్ పైన ఈ షేరు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ బిహెచ్ఎల్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 193 ఉంది, లోయెస్ట్ 176, హైయెస్ట్ 335. సో హైయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 150 తగ్గి మన లోయెస్ట్ దగ్గర ఉంది. బట్ మూవింగ్ అవరేజ్ మన ఆర్ఎస్ఏ కొద్దిగా బలపడుతుంది, 47 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ క్రాస్ కాలేదు. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 190 ఉంది కాబట్టి 120 and 130 క్రాస్ ఎంత అవుతున్నాయి, ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి గుర్తించండి. ఎంటీఎన్ఎల్ అది ఈ మధ్యన వార్తలకు వచ్చింది, దీంట్లో బయింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది ప్రస్తుతం 48, 49 ఉంది, లోయెస్ట్ 31, హైయెస్ట్ 101. హైయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 50% తగ్గింది, మాకు గుర్తించండి. బట్ ఇది బహుశా ఫండమెంటల్గా నేను చూడలేదు, ఫండమెంటల్ కొద్దిగా వీక్ ఉండొచ్చు. బట్ టెక్నికల్గా బాగుంది. ఆర్ఎస్ఏ 58 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ నిన్ననే క్రాస్ అయింది, అంటే మనకు క్రాస్ అయింది 48. సో ఇది పెరగడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ స్టార్ సిమెంట్ ప్రస్తుతం 205 రూపీస్ ఉంది, లోయెస్ట్ 171, హైయెస్ట్ 256. టెక్నికల్గా పర్వాలేదు, అంటే 45 దగ్గర ఉంది, 45 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. 207 క్రాస్ అయ్యి 209 క్రాస్ అయిన తర్వాత 205 ఉంది. ఎప్పుడైతే 210 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ సమీ హోటల్స్ ప్రస్తుతం 137 రూపీస్, 135 లోయెస్ట్ దగ్గర ఉంది, హైయెస్ట్ 225. సో టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, చాలా వీక్. 30 ఉంది. ఇది బలపడాలి, ఆర్ఎస్ఏ 45 కావాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 137, 139 ఉంది కాబట్టి ఇది 175, 180 క్రాస్ అవుతున్నాయి, ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ ఫండమెంటల్ కంపెనీ, 488, లోయెస్ట్ 420, హైయెస్ట్ 681. హైయెస్ట్కు చాలా దూరం ఉంది, లోయెస్ట్ నుంచి కొద్దిగా పెరిగింది. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు, 47 ఉంది. ఇక్కడ మూవింగ్ అవరేజ్ క్రాస్ కాలే, ఒకటే ఓన్లీ 20 days మూవింగ్ అవరేజ్ క్రాస్ అయింది. ఇది 501 and 550, 570 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ కంపెనీ, 161 ఉంది, లోయెస్ట్ 142, హైయెస్ట్ 303. టెక్నికల్గా పర్వాలేదు, 50 అయింది.
ఇది కంటిన్యూగా 3 days పెరిగిన తర్వాత ఇక 4-5 days సైడ్ వేస్ ఉంది. బట్ పెరగడానికి ఇంకా అవకాశం కనిపిస్తున్నది. బట్ ఎప్పుడైతే ఇది 200 days మూవింగ్ యావరేజ్ 178 అండ్ 100 days మూవింగ్ యావరేజ్ 178 to 200 190 ఇవి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇది ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. సో కాబట్టి ప్రతి వార్త కూడా మనం టెక్నికల్ వాల్యూ చూసి టెక్నికల్గా చూసి పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.